షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది, యెరూషలేములో ఉన్న పరిస్థితులు ఏంటి అన్న సంగతులను వాక్యానుసారమైన కోణంలో పరిశీలించబోతా ఉంటున్నాము. దయచేసి గమనించండి. శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఎటువంటి అడుగు వేయబోతూ ఉన్నారు? అసలు ఈ యొక్క 2 వారాల శాంతి ఒప్పందం వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి? ఈ శాంతి చర్చల్లో భాగంగా అనూహ్యంగా పాకిస్తాన్ ఎలా తెర మీదకి వచ్చింది? మా దీర్ఘకాలిక షరతులను ఒప్పుకుంటే తప్పితే ఎట్టి పరిస్థితిలో కూడా సీజ్ ఫైర్ కి మేము అంగీకరించేదే లేదు అన్న ఇరాన్ సీజ్ ఫైర్ కి ఎలా ఒప్పుకుంది? హర్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ సర్ప్రైజ్ ఏంటి? వీటన్నిటిని ఈ వీడియోలో మనం పరిశీలించబోతా ఉంటున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు యొక్క వీడియో చివరి వరకు చూడవలసిందిగా. అంతేకాదు ఇజ్రాయెల్ దేశం నుండి, యెరూషలేం నుండి ఇంకా అనేకమైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా. ఈ వీడియో అంతా చూశాక వీటితో మీరు ఏకీభవించినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మొట్టమొదటి ప్రశ్న ఏంటి అని అంటే, ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయిన మొసాద్ కావచ్చు, అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయిన సిఐఏ కావచ్చు, వీరికి హర్మూజ్ జలసంధి విషయంలో ముందే తెలియదా? ఇంత భారీ ఎత్తున ఇరాన్ ని అటాక్ చేయడానికి సిద్ధపడిన ఈ 2 ప్రధానమైన దేశాలు హర్మూజ్ జలసంధి విషయంలో లెక్క తప్పుతారా? యాక్చువల్ గా గతంలో అనేక మారులు ఇరాన్ దేశము హర్మూజ్ జలసంధి విషయంలో ప్రపంచానికి సవాలు వేయడం జరిగింది. ముఖ్యంగా వెస్టర్న్ దేశాలకు ఛాలెంజ్లు వేయడం జరిగింది. గతంలో ఇరాన్ నుండి వచ్చిన వార్నింగ్లను పట్టించుకోకుండానే, హర్మూజ్ జలసంధిలో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టకుండానే ప్రపంచంలో ప్రముఖమైన ఇంటెలిజెన్స్ ని కలిగిన ఈ 2 దేశాలు యుద్ధానికి దిగుతాయా? వీరికి ముందే తెలుసు హర్మూజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్లోకి తీసుకుంటుంది అనేసి. బట్ ఎందుకు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎటువంటి ముందు చర్యలు ఎందుకు తీసుకోలేదు? అమెరికా వాంట్ టు ఎక్స్పోజ్ ద థ్రెట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ ఎంత ప్రమాదకరమైనదో ప్రపంచ దేశాలు గుర్తించాలనే అమెరికా ఎటువంటి ముందు చర్యలు తీసుకోలేదు ఈ యొక్క హర్మూజ్ జలసంధి విషయంలో. ఇరాన్ ఈ యొక్క అరబ్ దేశాలకు, చుట్టూ ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రమాదకరంగానే కాదు, యూరప్ కి కూడా అతి ప్రమాదకరంగా మారుతూ ఉన్నది. ఇరాన్ దేశం యొక్క భౌగోళిక స్థితి ప్రపంచ దేశాలను స్తంభింపజేసే విధముగా ఉన్నది. అంతేకాదు ఇరాన్ దేశం యొక్క ఐడియాలజీ అనేది అతి ప్రమాదకరమైన ఐడియాలజీ. ఎందుకు అనంటే అదొక మతపరమైన ఐడియాలజీ. ఇరాన్ దేశం యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్ని వారి యొక్క మతపరమైన ఐడియాలజీ నుంచి పుట్టుకొచ్చేటివి. దాని ప్రకారంగానే వారు అడుగు వేస్తారు. అవి ఎంత ప్రమాదకరమైనవో ప్రపంచ దేశాలు గుర్తించాలి అన్న ఉద్దేశంతోటే హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా ఎటువంటి ముందు చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఇదే యుద్ధ సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్ దేశం ఎప్పటి నుండో వార్నింగ్ ఇస్తూ ఉన్నట్టుగానే ఇరాన్ దేశము యూరప్ దేశాన్ని కూడా రీచ్ అయ్యే బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఈ యొక్క యుద్ధ పరిస్థితి అనేది ప్రపంచాన్ని 2 టీమ్స్ గా, 2 గ్రూప్స్ గా డివైడ్ చేసింది. ఒక గ్రూప్ ఏంటి అని అంటే అమెరికా ఇజ్రాయెల్ పక్షాన ఉన్న గ్రూప్. మరో గ్రూప్ ఏంటి అని అంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇరాన్ పక్షాన నిలబడిన గ్రూప్. ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద అరబ్ నేషన్స్, మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాలు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఈ యొక్క అమెరికా ఇజ్రాయెల్ పక్షాలు నిలబడితే, ఒకప్పటి క్రైస్తవ దేశాలుగా ఉన్న వెస్టర్న్ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు మాత్రము ఇరాన్ పక్షాన నిలబడుతూ ఉన్నాయి. యుఏఈ, సౌదీ, ఖతార్, కువైట్ వంటి దేశాలు కూడా అరబ్ దేశాలే, ముస్లిం దేశాలే, మతపరమైన విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉండే దేశాలే. కానీ ఆ దేశాలు ఇరాన్ కి వ్యతిరేకంగా ఎందుకు నిలబడ్డాయి అని అంటే ఇరాన్ ది మతపరమైన భావజాలం కాదు గాని తీవ్రవాద భావజాలం. ఇరాన్ కి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడితే దుబాయ్ కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు? ఈ యొక్క యుఏఈ, సౌదీ, ఖతార్, కువైట్ ఈ దేశాలకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడరు? కేవలం ఇరాన్ కి వ్యతిరేకంగానే ఎందుకు మాట్లాడతారు అని అంటే ఇరాన్ ది తీవ్రవాద భావజాలం. అది ఎంత ప్రమాదకరమైన భావజాలమో నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ భావజాలం ఎంత ప్రమాదకరమైనదో గ్రహించారు కాబట్టి చుట్టూ ఉన్న అరబ్ దేశాలు సైతము ఇరాన్ తో అంగీకరించట్లేరు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ప్రధానమైన అరబ్ నాయకులు కూడా యూరప్ దేశాలని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాలు కంప్లీట్ గా వారి యొక్క ఎయిర్ స్పేస్ ని అమెరికా యుద్ధ విమానాలకు కంప్లీట్
కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది. అసలు అమెరికా ఇజ్రాయెల్ ఫైట్ చేసేదే ఒక రకంగా యూరప్ క్షేమం కొరకు కూడా. వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే ఈ యుద్ధం ద్వారా ఒక స్పష్టమైన విభజన మనకు కనబడుతూ ఉన్నది. ఏ దేశాలు ఇజ్రాయెల్ కి అనుకూలంగా ఉన్నాయో, ఏ దేశాలు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఉన్నాయో. మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ దేశాలు, యూరప్ దేశాలన్నీ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాదు మనం వాక్యంలో గమనించినట్లయితే ఏ ఏ దేశాలైతే అంత్యకాలంలో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా లేపబడి ఇజ్రాయెల్ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తాయో ఆ దేశాల కలయిక మనకు కల్లారా కనబడుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఇరాన్ ఇలా నిలబడగలిగింది అంటే దాని వెనకాల ప్రధానమైన శక్తి రష్యా. ఇది ఓపెన్ సీక్రెటే. అటు తర్వాత చైనా మనకు ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు రీసెంట్ గా టర్కీ అయితే ఇజ్రాయెల్ దేశం మీద మిలిటరీ యాక్షన్ కి దిగాల్సిందే అన్నట్టుగా ప్రకటన చేయడం జరిగింది. సో అంత్యకాలంలో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా లేపబడే ఆ దేశాల కలయిక, ఆ కోలేషన్ అనేది కన్లారా చూస్తూ ఉన్నాము. ఓకే, ఇప్పుడు టెంపరరీ సీజ్ ఫైర్ దగ్గరికి వచ్చినట్లయితే ఈ టెంపరరీ సీజ్ ఫైర్ అనేది అమెరికాకు, ఇరాన్ కి ఇద్దరికి ఇంపార్టెంటే. ఇద్దరికి ఒక సీజ్ ఫైర్ కావాలి. ఇరాన్ వచ్చే వరకు మిలిటరీ పరంగా, నేవీ పరంగా, వారి యొక్క దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా వరకు నష్టపోయింది ఈ యొక్క ఇరాన్ దేశం. అమెరికా కూడా ఈ యొక్క యుద్ధ విషయంలో ఆర్థికంగా చాలా వెచ్చించింది. సో ఇప్పుడు ఇద్దరికి బ్రేక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా సీజ్ ఫైర్ ప్రపోజ్ చేయదు, అమెరికా డైరెక్ట్ గా సీజ్ ఫైర్ ప్రపోజ్ చేయదు. ఎందుకు అనంటే ఎవరు ముందు సీజ్ ఫైర్ అడిగినా గానీ అది వారి ఓటమిగా అంగీకరించక తప్పదు. మిలిటరీ పరంగా పరిశీలించినట్లయితే ఇరాన్ చాలా వరకు దెబ్బతిన్నది. అక్కడే ఇరాన్ ఓటమి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ కావాలి అని అంటే ఈ రెండు దేశాలకు ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే పాకిస్తాన్. ఈ యొక్క పాకిస్తాన్ ఏదో ఈ యొక్క డిప్లొమసీలో, ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఉన్నతమైన దేశం అని అది ఇనిషియేటివ్ తీసుకున్నది కాదు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే పాకిస్తాన్ ఈ యొక్క పీస్ డీల్ లో మీడియేటర్ గా ఉండడానికి పుష్ చేయబడ్డది. అందుకే మీరు గమనించినట్లయితే చైనా పాకిస్తాన్ ఇవ్వవలసిన అప్పును ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. చైనా ఈ పీస్ డీల్ కంటే ముందు చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు అప్పు కట్టాలి అనేసి. అటు తర్వాత మీరు గమనించినట్లయితే యుఏఈ, ఈ యొక్క యుఏఈ వాళ్ళు కూడా పాకిస్తాన్ మాకు తిరిగి అప్పు కట్టాలనేసి దాని మీద ఫోర్స్ చేస్తూ వచ్చారు. ఇదే టైంలో ఎందుకు అంత గట్టిగా ఫోర్స్ చేశారు పాకిస్తాన్ మీద అంటే ఒక రకంగా పాకిస్తాన్ మీడియేటర్ గా ఉండడానికి ఈ దేశాలు పాకిస్తాన్ ని ముందుకు నెట్టినాయి. చైనా ఎందుకు పాకిస్తాన్ మీద ఫోర్స్ తెచ్చింది అని అంటే చైనా ఇరాన్ విషయంలో ఎంతో లాభపడుతూ ఉన్నది. ఇరాన్ దేశంలోని చమురును అతి తక్కువ ధరలో కొనుక్కొని ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కువగా లాభపడేది ఎవరు అని అంటే చైనా. ఈ యుద్ధం వల్ల చైనా ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి సీజ్ ఫైర్ అనేది చైనా కూడా చాలా ప్రాముఖ్యం. డైరెక్ట్ గా అడుగు వేస్తే అది చైనా ఇరాన్ల యొక్క ఓటమి అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ పుష్ చేసినారు. ఇప్పుడు పాకిస్తాన్ కి కూడా అదే కావాలి. ఇంటర్నేషనల్ అఫైర్స్ లో తన ప్రాముఖ్యతను చాటుకున్నట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అమెరికా దగ్గర ఏమైనా అప్పు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ ఈ యొక్క శాంతి చర్చల ఒప్పందాలలో భాగంగా ముందుకు పుష్ చేయబడ్డది. సో ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే టెంపరరీ సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన వెంటనే ఇజ్రాయెల్ దేశము లెబనాన్ లో ఉన్న హెజ్బొల్లా తీవ్రవాద స్థావరాలను అతి ఘోరంగా పేల్చేసింది. అంటే ఇంతకు ముందు ఇంత భారీ విధ్వంసం అనేది చోటు చేసుకోలేదు. 10 నిమిషాలలో 100 తీవ్రవాద స్థావరాలను పేల్చివేయడం జరిగింది. 300 మంది కమాండర్ స్థాయిలో ఉన్న హెజ్బొల్లా తీవ్రవాదులను చంపివేయడం జరిగింది. ఎంత ముందుకు ఈ పేజర్స్ అటాక్ జరిగింది కదా, పేజర్స్ పేలిపోయాయి కదా, అంతకంటే సర్ప్రైజ్ తో కూడుకున్న అటాక్ మన జరిగిన అటాక్. దీని ద్వారా ఇరాన్ కార్నర్ చేయబడింది. ఎందుకు అనంటే ఒక రకంగా ఇరాన్ ఏమంటుంది, మేమే గెలిచినాం అన్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉంది. ఇటు నేవీ నాశనం అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ నాశనం అయిపోయింది, మిలిటరీ చాలా వరకు నాశనం అయిపోయింది, ఈ యొక్క మిసైల్ ప్రొజెక్టర్స్ నాశనం అయిపోయినాయి, న్యూక్లియర్ ఫెసిలిటీస్ నాశనం అయిపోయినాయి, బాలిస్టిక్ మిసైల్ ఆ యొక్క ఫెసిలిటీస్ నాశనం అయిపోయినాయి. అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంది ప్రధాన నాయకులందరూ చనిపోయారు. బట్ స్టిల్ మేమే గెలిచాము అని ఇరాన్ చెప్పుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే హర్మూజ్ జలసంధి విషయంలో నెలకొల్పబడిన సందిగ్ధత. అది అమెరికా, ఇజ్రాయెల్ ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే ఇప్పుడు ఇరాన్ ని కార్నర్ చేయడానికి ఇజ్రాయెల్ దేశం ఈ యొక్క హెజ్బొల్లా తీవ్రవాద స్థావరాలను అతి ఘోరంగా అటాక్ చేయడం జరిగింది. ఆ హెజ్బొల్లాని అటాక్ చేస్తే ఇరాన్ ఎట్లా టార్గెట్ చేసినట్టు? ఎందుకు అనంటే ఇరాన్ హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ మీద కొన్ని $1 మిలియన్ వెచ్చించడం జరిగింది. ఇంతకు ముందెన్నడూ పంపించని ఫండ్స్ రీసెంట్ గా హెజ్బొల్లాకు ఈ యొక్క ఇరాన్ అలొకేట్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే హెజ్బొల్లా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశపు బార్డర్ లో ఉంటది కాబట్టి అక్కడ నుండి ఇజ్రాయెల్ దేశాన్ని అటాక్ చేయడం చాలా ఈజీ. సో ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడం కొరకే హెజ్బొల్లాను ఇరాన్ సిద్ధం చేసింది. అటువంటి హెజ్బొల్లా ఇంతకు ముందు ఎన్నడూ లేనంత ఘోరంగా అటాక్ చేయబడితే ఇరాన్
ఇటు స్పందించను లేదు, అలా అని సైలెంట్ గా ఉండలేదు. ఒకవేళ హెజ్బొల్లాని అటాక్ చేస్తున్నారనేసి ఇరాన్ స్పందించింది అనుకో, టెంపరరీ సీజ్ ఫైర్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మరలా ఈ యొక్క ఇజ్రాయెల్ అమెరికా తీవ్రంగా ఇరాన్ ని అటాక్ చేస్తుంది. లేదు సైలెంట్ గా ఉండాలి అని అంటే హెజ్బొల్లా మొత్తం నాశనం అయిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ అనేది ఒక రకంగా ఇజ్రాయెల్ కి విన్ టు విన్ గా మారిపోయింది. ఓకే, శాంతి చర్చలు విఫలమైపోయాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చేసినాడు, హర్మూజ్ జలసంధిని మీరు బ్లాక్ చేయడం ఏంటి, మేమే బ్లాక్ చేస్తాము అనేసి ఇప్పుడు హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడానికి ఆయన షిప్స్ పంపిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇరాన్ కూడా అక్కడ నుండి ఆయిల్ ని సప్లై చేయలేదు. ఎటువంటి దేశాలకు, ఇటు చైనా కావచ్చు, ఇంకా ఏ మిత్ర దేశాలకు కూడా ఇరాన్ ఆయిల్ ని సప్లై చేయలేదు. సప్లై చేస్తే అందరికీ సప్లై చేయాలి, లేదు అని అంటే జీరో సప్లై అన్న మాటతోటి ట్రంప్ దాన్ని బ్లాక్ చేయబోతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా గానీ ఇరాన్ కంప్లీట్ గా కార్నర్ అయిపోయింది. ఈ రకంగా ప్రిపేర్ అవ్వడానికే ఈ యొక్క 2 వీక్స్ టెంపరరీ సీజ్ ఫైర్ ఉంది తప్పితే దీని ద్వారా ఎటువంటి సొల్యూషన్ రాదు అన్న విషయము ఇజ్రాయెల్ కి ఎప్పుడో తెలుసు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మరలా ఈ యొక్క అమెరికా గనక ఏమైనా మిలిటరీ యాక్షన్ కి దిగినట్లయితే చైనా, రష్యా డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ తెలియజేసి అమెరికా గనక వీక్ అయిపోతే ఇక రాకడ కాలము అతి సమీపముగా ఉన్నది అని భావించాలి. ఎందుకు అనంటే అంత్యకాలంలో తప్పకుండా అమెరికా వీక్ అయిపోతుంది, ఇజ్రాయెల్ కి ఎటువంటి సపోర్టు ఉండదు, ఇజ్రాయెల్ ఒంటరైపోతుంది. లేదు అనంటే అమెరికా ఇజ్రాయెల్ కి యాంటీ అయిపోతుంది. ఒకవేళ అమెరికా గనక యొక్క మిలిటరీ యాక్షన్ కి దిగితే చైనా కావచ్చు, రష్యా సపోర్ట్ తోటి ఇరాన్ స్ట్రాంగ్ గా ఎదిగింది అనంటే, అమెరికాను నిలవరించగలిగింది అనంటే దీనికి కారణం ఇజ్రాయెల్ అనేసి ఇజ్రాయెల్ ని దోషిగా చూపిస్తూ మెజారిటీ ఆఫ్ అమెరికన్ పబ్లిక్ యాంటీ ఇజ్రాయెల్ గా మారే అవకాశం ఉన్నది. ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో అనేక మంది యాంటీ ఇజ్రాయెల్ గా మారుతూ ఉన్నారు. ఆ పరిస్థితి వచ్చింది అనంటే ఇంకా అంతానికి మనం క్లోజ్ గా ఉన్నాము అని భావించాలి. ఒకవేళ నెక్స్ట్ శాంతి చర్చలతో అయినా కానీ, మిలిటరీ యాక్షన్ తో అయినా కానీ ఈ ప్రాబ్లం సద్దు మణిగిన పరిస్థితి ఏర్పడితే మాత్రం దేవుడు మనకింకా కొంత కృపాకాలం ఇచ్చినట్టే అని భావించాలి. సో అంతటి క్లిష్టతరమైన రోజుల్లో మనం ఉన్నాం. మనం ఎవరూ కూడా ఏదో ఈ యొక్క వార్తలను చూస్తూ లౌకిక ఆత్మచేత నింపబడి వారు చెప్పేది వీరు చెప్పేది వింటూ అలా టైం పాస్ చేస్తూ ఉండకుండా, వాక్యంలో చెప్పబడినవే కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా గానీ కఠినమైన హృదయాన్ని కలిగి ఉండకుండా దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభునామంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో దయచేసి యొక్క ప్రాముఖ్యమైన వీడియో అనేక మందికి రీచ్ అవ్వలాగున ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయవలసిందిగా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రాముఖ్యమైన వీడియోస్ మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.